హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో బతుకమ్మ స్పెషల్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. సో దీంట్లోకి చాలామంది మహాలక్ష్ములు లాంటి వాళ్ళు చక్కగా రెడీ అయిపోయి అందంగా ముస్తాబైబు వచ్చేసారు. సో ఇదంతా ఒకవైపు అయితే కావ్య గారి లవ్ లెటర్ ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా ప్రోమో చూసే ఉంటారు కదండి. సో చూసిన వాళ్ళకి ఎంతమందికి ఇది కావ్య నిఖిల్ కోసమే ఈ లవ్ లెటర్ రాసింది అని ఎంతమంది కనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నేను ఈ మధ్య కాలంలో సో కావ్యవి నిఖిల్వి అసలు పెట్టట్లేదు. ఎందుకు అనంటే నిఖిల్ చాలా షోస్లో బ్రేకప్ అయిపోయిందన్న విషయాన్ని అందరికీ చాలా క్లియర్గానే చెప్పాడు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, వద్దు నాకు ఇంక వద్దు. సో వాట్ ఎవర్ ఏదో ఇష్యూస్ అయితే మా ఇద్దరి మధ్య జరిగాయి. సో మేమిద్దరము ఇంకా నాకు ఈ లవ్ అనేది వద్దు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. సో నా యొక్క షోస్ నేను చేసుకుంటూ, నా ప్రాజెక్ట్స్ నేను చేసుకుంటూ ఇప్పుడు నా వర్క్ మీద నా కాన్సన్ట్రేషన్ పెట్టానని నిఖిల్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు. ఇక కావ్య కూడా ఈ స్టార్ మా పరివారంలోనే ఒకసారి శ్రీముఖి అడిగింది, సో నీకు కాబోయే వ్యక్తికి కావాల్సిన క్వాలిటీస్ అని. దాంట్లో చాలా క్లియర్గానే చెప్పేసింది. ఏమని చెప్పింది? సో ఇక నేను ఎవరిని నమ్మతలుచుకోలేదు, సో ఒక వ్యక్తిని నమ్మి నేను మోసపోయాను అని కూడా చెప్పింది. అదే రీసెంట్గా కూడా ఈ మధ్య మీ జీవితంలో చాలా జరిగాయి అంటే, ఎస్ అవును జరిగాయి, అవన్నీ మర్చిపోయాను అన్నట్టుగా కూడా చెప్పింది. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా కొంతమంది పదే 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 ఎక్కడ ఒకవేళ వీళ్ళ ఫొటోస్ చూసినా కానీ నిఖిల్తో పొరపాటున ఇంకెవరితో అయినా ఫోటోని జత చేసి పెడితే దానికి నిఖిల్కి జోడి కావ్య అని అంటున్నారు. ఓకే, అంతవరకు కూడా ఓకేనే, ఎందుకంటే అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు. కానీ ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇక కావ్య నిఖిల్ కోసమే ఈ లవ్ లెటర్ రాసింది, మీకు అర్థం కావట్లేదా, మీకెందుకు అర్థం కావట్లేదు, ఇంకా ఆమె ఇంకెవరి కోసం రాసుద్ది, ఆమె హస్బెండ్ నిఖిలేను అని చెప్పి ఒక కమెంట్ అయితే పెట్టారండి నిన్న రాత్రి. నిజంగా దాన్ని చూడగానే నాకైతే వెంటనే రిప్లై ఇవ్వాలనిపించింది. కానీ ఇలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా వేస్ట్ అని నాకైతే అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నిజంగా వాళ్ళిద్దరు కలిస్తే ఓకే హ్యాపీయే. ఎవరైనా నా ఛానల్ మాత్రం ఒకరి కోసం అయితే పెట్టింది కాదండి, ప్రతి ఒక్కరిని కూడా మంచిగా గౌరవంగా వాళ్ళు చేసే ఈవెంట్స్ని వేరే వాళ్ళకి చెప్పడం, అలాగే వాళ్ళని గౌరవంగా వాళ్ళ గురించి చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్. అంతేకాని లేనిపోని బంధాలని కలపడం కానీ విడదీయడం కానీ అస్సలు మన ఛానల్లో అస్సలు జరగదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుని వెళ్ళగలం కానీ తాగించలేమనో లేకపోతే ఏదో చెప్తారు కదా. అలాగైతే వీళ్ళిద్దరూ వద్దు, మాకిద్దరికి పడట్లేదు, మేము విడిపోతున్నామని చెప్పి వాళ్ళ నోటి వెంట వాళ్ళే చెప్తున్నారు. ఇక ఎవరండి వ్యూస్ కోసం వాటి కోసం వాళ్ళిద్దరు కలిసిపోయారు. అవును ఈ లవ్ లెటరు నిఖిల్ కోసమే రాసిన నేను ఒక మాట చెప్తే నాకు వ్యూస్ బాగానే వస్తాయి, బట్ నా ఇంటెన్షన్ అసలు అది కాదు కదా, ఏది ఉందో అది చెప్పడం మాత్రమే. సో ప్లీజ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇటువంటివి మాత్రం పెట్టకండి, నీట్గా చూసి మాత్రమే పెడితే బాగుంటుందని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నాను. ఇంకొక విషయము, సో వాళ్ళిద్దరూ కలిస్తే నేను కూడా హ్యాపీయే, వాళ్ళిద్దరితో నాకేమీ లేదు, ఇంకెవరితోనూ కూడా నాకేమీ ఇబ్బంది ఏమీ లేదండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం మాత్రమే మన ఛానల్ యొక్క ఇంటెన్షన్. సరే ఓకే, ఇక స్టార్ మా పరివారానికి అయితే వెళ్ళిపోదాం. అంటే రేపు ఏం జరుగుతుంది, హ్యాపీగా స్టార్ మా పరివారంలో అయితే మంచి గేమ్స్ని అయితే కండక్ట్ చేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక బతుకమ్మ స్పెషల్లో అయితే వీళ్ళ బర్త్డే మంత్ని బట్టి మీకు ఎటువంటి హస్బెండ్ వస్తాడు, ఎలాంటి వాడు వస్తాడు అన్నట్టుగా వీళ్ళని ఒక క్వశ్చన్ అయితే అడిగింది. సో ఫస్ట్ వచ్చేసి ప్రిన్సీ మార్చో ఏప్రిల్లో ఏదో ఒక మంత్ చెప్పగానే ఇక రోహిణి ఫేస్ని అబ్బాయిగా కన్వర్ట్ చేసి ఆ ఫోటోని అయితే అక్కడ చూపిస్తారనమాట. ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి ప్రిన్సీ అడుగుతుంటే అది నేనే అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుందనమాట. నాలాగే మా తమ్ముడు కూడా ఉంటాడు, మా తమ్ముడేను అని చెప్పి చెప్తుంది. దాంతో ఆ వదిన అని చెప్పేసి ప్రిన్సీ అయితే వెళ్తూ ఉంటే, నాకు కానీ నిజంగానే నాకు తమ్ముడున్నాడు, నీలాంటి నీలాంటి మరదలు కానీ వచ్చిందంటే అసలు దాన్ని చంపేస్తాను, అస్సలే వద్దని చెప్పేస్తాను నీలాంటి దాన్ని అని చెప్పి చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక కుట్టీకైతే తను వచ్చేసి సెప్టెంబరో లేకపోతే తను కూడా ఒక మంత్ చెప్పగానే ఇక
తనకైతే కావ్య గారిని అబ్బాయి ఫేస్లో కన్వర్ట్ చేసి చూపిస్తారనమాట. అమ్మ బాబోయ్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కుట్టినైతే అడుగుతుంది, అదిగో అక్కడ ఫోటోలో ఉన్న అబ్బాయి బాగున్నాడా, లేదంటే మన హరి బాగున్నాడా అంటే, నాకు ఆ ఫోటోలోనే వాళ్ళే నచ్చారు అంటే కావ్య గారే నచ్చారు అన్నట్టుగా చెప్తాడు. ఇక కావ్య గారు వచ్చేసరికి డిసెంబర్ అని చెప్తారనమాట. దాంతో ఇక ఆ పల్లవి గారి ఫోటోని అబ్బాయిలాగా కన్వర్ట్ చేసి చూపిస్తారు. వావ్, ఇది చాలా బాగుంది, ముందున్న నా ఫోటో కంటే కూడా ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి చెప్తారనమాట. నిజంగానే పల్లవి గారి ఫోటోని చాలా బాగా కన్వర్ట్ చేసి చూపిస్తారు. ఇక ఇద్దరు మీరు హక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుందనమాట శ్రీముఖి. ఇక దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మన రోహిణిని అయితే అడుగుతుంది. రోహిణి వచ్చేసి సెప్టెంబర్ అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక శ్రీముఖి ఫోటోని కన్వర్ట్ చేసి చూపిస్తారు. నిజంగా ఇది మాత్రం కొద్దిగా డిఫరెంట్గా, చాలా అంటే అందరికంటే ఇదే బాగలేదేమో అని నాకైతే అనిపించింది. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే చూపిస్తున్నారు. ఇక దాంతో రోహిణి అయితే, నీకంటే మీ తమ్ముడే బాగుంటాడు కదా, రియల్ తమ్ముడే బాగుంటాడు అని చెప్పి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇలా సరదాగా గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఇద్దరు ఇంగ్లీష్ బొమ్మలు ఉన్నారు కదా, వాళ్ళైతే చక్కగా పాటలు పాడుతూ వీళ్ళని చాలా అంటే చాలా ఫన్కి ఆ పాటలు వింటూ ఉంటే చాలా ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా, ఆ పాటలు అర్థం కాక. ఇక దాంతో ఆ పాటల ఫన్లోనే ఇంకా శ్రీముఖి ఇంకొకటి కూడా అడుగుతుందనమాట. అందరినీ ఒక నవ్వు, యురేకా తాకా మికా ఆ సాంగ్లో హాహాహా అని నవ్వు ఏదో వస్తుంది కదా, ఆ నవ్వుని ప్రతి ఒక్కరూ నవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్కరు పేరు పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి అయితే నవ్వుతుంది, భయంకరంగా నవ్వుతుండేసరికి హరి అయితే భూకంపం వచ్చేస్తున్నట్టుంది నీ నవ్వు అని చెప్పి చెప్తుంటాడు. ఇక విష్ణుప్రియ అని అడగగానే, ఇంకా నా నవ్వుకి ఏముందిలే, చాలా బాగా నవ్వుతాను, ఇక అందరూ రోహిణి నవ్వుకే ఇక్కడ భయపడకపోతే నా నవ్వుకేం భయపడరు అని చెప్పి వీళ్ళిద్దరూ కొద్దిగా అనుకుంటూ ఉంటే, ఇక హరి అంటాడు, వీళ్ళిద్దరు నవ్వు గురించి కూడా తగాదా వేసుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత సుహాసిని గారు చాలా క్యూట్గా నవ్వుతారు, తేజు గారు అయితే నవ్వలేకపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.